ప్రియమైన, పరిశుద్ధుడైన, సజీవమైన, నిజమైన, నిత్య జీవము కలిగిన సత్యదేవుడు అయిన, ఆకాశమందున్న, అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకు వస్తున్నాం. ప్రభా, మీరు మా దేవుడు, మా సృష్టికర్త, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరి. అందుకే యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకు వస్తున్నాం. ప్రభా, చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృపనిమ్ము. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 122 అధ్యాయం అంతా మార్చి చదువుకుందాం. యెహోవా మందిరముకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణములే నువ్వు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించదను. మొదటి 2 వచనాలు యాత్రికుల ఆనందం. ఏంటి? యాత్రికుల ఆనందం. యెహోవా మందిరముకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెహోవా మందిరముకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. ఏమంటాడు? మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని పనులను బట్టి, మరి కీర్తనకారుడు రచయిత దావీదు దేవుని ప్రజలు మరి దేవుని మందిరానికి వెళ్ళడమని తెలియచేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. వెళ్ళదమని జనుడు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. కనుక దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని నిజ ఆరాధన చేస్తారు. ఆ సజీవమైన దేవుని నిజమైన ఆరాధన చేస్తారు. కనుక ఇక్కడ యెరూషలేము యొక్క మరి గొప్పతనాన్ని మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? యెరూషలేము యొక్క గొప్ప అనగా పోయిన వారం మనం చూసినాము. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ఆ ప్రభువును నోరారా స్తుతిస్తూ ఉంటాం. ఆయన ఆజ్ఞలు గైకొన్నవారు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు, ఆయన భయభక్తులు కలిగిన వారు ఆ ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. మనం చూసాం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసాం. మనం ఆయన ఆజ్ఞలు గైకొంటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. కనుక ఆయన ఆజ్ఞలు గైకొనట అది దేవుని చిత్తం. కనుక పోయిన వారం ఈ మాటలన్నీ చూస్తూ వచ్చాం. ఇప్పుడు యెరూషలేము యొక్క
గొప్పతనాన్ని మనం చూస్తాం. యెరూషలేము యొక్క గొప్పతనాన్ని. యెరూషలేము అంటే సంఘము, సంఘమునకు సూచన. ఇక్కడ యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఏం చేయబడ్డావు? బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. కట్టించేవాడు మరి సమకూర్చేవాడు ఆ పరలోకపు తండ్రియే. కట్టేవాడు మరి సమకూర్చేవాడు ఆ ప్రియ ప్రభువే. 127 అధ్యాయము 1 వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. చూడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవునితో పని లేకుండా మనుషులు పడే పాటు ఎంత నిరుపయోగమో తెలియజేస్తూ ఉంది ఇక్కడ. అనగా మనము వల్లు వంచి శ్రద్ధగా పని చేయవలెను. దేవుని ప్రజలు ఏం చేయాలో? దేవుని ఆజ్ఞలు గైకొని ఆ విధంగా మనం పని చేయవలెను. చూడండి, ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా, నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. కనుక ఆ ప్రభు ఏం చేసేవాడు? కట్టేవాడు, సమకూర్చేవాడు. బబులోను చెర నుండి ఇశ్రాయేలు ప్రజలు తిరిగి రావడం గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఇప్పుడు దేవుడు తన సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు తన సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. పాపం మూలంగా తన సన్నిధికి దూరమైన వారిని తిరిగి సమకూరుస్తూ ఉన్నాడు. పాపమును బట్టి దేవునికి దూరమైన ప్రజలను ఏం చేస్తున్నాడు? తిరిగి సమకూరుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 16-18 వచనం. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేరవని నేను నీతో చెప్పుచున్నాను. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేరవు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుడి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చబడను. ఏం చెప్పటాయి అంటే ప్రభు సమకూర్చేవాడు, తిరిగి కట్టేవాడిగా ఉంటున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును మరి చావనై ఉన్నాడని ప్రవచించెను. ఏం చేస్తున్నాడు? చెదిరిపోయిన తన ప్రజలను తిరిగి సమకూరుస్తున్నాడు. వారి పాపములు బట్టి వారు చెదిరిపోయారు. యూదా ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులై లోబడని వారుగా ఉండి వారు చెదిరిపోయిన వారిని తిరిగి సమకూరుస్తున్నాడు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఏం చేశాడు? పాపమెరుగని ఆయనను
మన కోసము పాపముగా చేసెను. పాపులను రక్షించే ఆ మహాదేవుడు ఎవరైతే దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ మరి కొనసాగిస్తూ లోకమైన జీవితంలో కొనసాగుతున్నారో అట్టి వారిని తిరిగి వారిని క్షమించి వారి పాపములను క్షమించి వారిని తిరిగి సమకూరుస్తూ వస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ 2వ అధ్యాయము 17 నుంచి చదవండి. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును, చూడండి, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారులై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆత్మమూలముగా మీరును దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. దేవుని ప్రజలు ఇక్కడ యెరూషలేము అంటే సంఘమునకు సూచన. సంఘములో ఉన్న విశ్వాసులు మరి దేవుని ప్రజలు చెదిరిపోయిన వారిని తిరిగి సమకూరుస్తూ వారి హృదయమైన ఆలయంలో ఆయన కట్టచ్చు, దాన్ని స్థిరపరుస్తూ ఉంటున్నాడు. ఆయన ఉద్దేశించిన రీతిగా సమకూరుస్తూ దేవుని ప్రజలను. అందుకే ఆ ప్రభువును మనం ఎంత స్తుతించినా మనం నోరు చాలదు. అందుకే 122:6 నుండి 9 వరకు చూసినట్లయితే యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి అంటాడు. యెరూషలేము కొరకు అంటే దేని కొరకు చేయాలా? సంఘ క్షేమము కొరకు మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము అంటే సంఘానికి సూచన చూస్తున్నాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. 6వ వచనం, 122:6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. చూసావా? యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అంటేంది? సంఘమును ఎవరైతే ప్రేమిస్తారో వారు వర్ధిల్లుదురు. సంఘమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ఎందుకనగా ఆయన ఆజ్ఞలు వేయకుంటే ఆయన ప్రేమించడం కనుక ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన ప్రజలు, ఆయన ఆలయముగా చేసుకున్న వారు ప్రభువు ఏం చేస్తారు? ప్రభును ప్రేమిస్తారు, ప్రభును స్తుతిస్తారు, ప్రభును ఆరాధిస్తారు. అందుకొరకు మనకు సూచనగా మనం కూడా నేడు సంఘక్షేమం కొరకు మనం ఏం చేయాలా? సంఘక్షేమం కొరకు ఊరు తిరగాల. అవునా? సంఘ కొరకు ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాల. కొలస్సీ 4వ అధ్యాయం 12-13 చదవండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారనై నిలకడగా ఉండవలెనని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును లవోదికయ వారి కొరకును హియరపొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. సంఘం ప్రేమిస్తున్నారు అంటే ఇది నిజమైన సాక్ష్యం. చూడండి, ఎఫెఫ్రా అపోస్తులైన పౌలు ద్వారా రక్షింపబడిన వ్యక్తి. ఈయన
ఈ ఎఫెప్రా ద్వారా మరి రక్షింపబడిన ఈ వ్యక్తిగతంగా మరి కుటుంబముగా సంఘముగా భారముతో కన్నీటితో పట్టుదలతో ప్రార్థన చేసి తాను ఏం చేసినాడు? పరిచర్య చేస్తూ వచ్చాడు. ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించడమే కాకుండా సంఘమును కట్టడానికి సమకూర్చడానికి ఏం చేసినాడు? పట్టుదలతో ప్రార్థన చేశాడు. పట్టుదలతో ప్రార్థన చేసి మరి అనేకులను సమకూర్చి అప్పుడు ఏం చేసినాడు? కొలస్సీ పట్టణంలో సంఘం ఏర్పడిందంటే ఎఫెప్రా ద్వారానే, ఒక విశ్వాసి ద్వారానే. మనం దేవుని పిల్లలముగా స్వరక్తమిచ్చి కొనబడిన వారముగా పరిశుద్ధులముగా మనం ఎంతవరకు సువార్త చేస్తున్నాం, ఎంతమందిని సమకూరుస్తున్నాం, ఎంతమందిని దేవునింటికి నడిపిస్తున్నాం. ఇక్కడ దేవుడు అన్నాడు ఏం చేస్తాడు? ఆయన కట్టేవాడు, సమకూర్చేవాడు. అయితే మనం విధేయత చూపించి ఏం చేయాలి? మనం వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ చదువుతా. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎఫెప్రా. ఎవరు? క్రీస్తు యేసుకు దాసుడైన ఎఫెప్రా మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన మీకు వందనములు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవాలని ఇతను ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. అట్లు పోరాడే వాళ్ళు ఒక్కరున్నారని చెప్పండి చూద్దాం మన దగ్గర. సంఘము కొరకు కానీ, విశ్వాసం కొరకు కానీ, రక్షింపబడక చెదిరిపోయిన వారు కానీ తిరిగి సమకూర్చడానికి మరి ఎఫెప్రా వలె ప్రార్థనలో పోరాడుతున్నాను అని చెప్పగలిగిన వారు ఉన్నారా ఎవరైనా? అలాంటి సాక్ష్యాన్ని మనం దేవుని పిల్లలం అయ్యామంటే, స్వరక్తమిచ్చి కొనబడిన బిడ్డలముగా అయ్యామంటే, మారుమచ్చు పొందినామంటే, రక్షింపబడినామంటే సంఘము కొరకు, సంఘములో ప్రతి విశ్వాస కొరకు అలాంటి పోరాటం భారంతో పన్నీటితో ప్రార్థన చేయాలి. తన దగ్గర శిరసాల్లో ఉన్నటువంటి అపోస్తుల పౌలు దగ్గర ఉన్నాడు. అక్కడ ఉండి ఆ సంఘము కొరకు, కొలస్సీ సంఘమే కాకుండా ఇంకే సంఘాలు అంటాడు ఇక్కడ అన్నాడు. ఏమని? హియరపోలి, మరి లవోదికయ, మరి ఇంకా ఇతర సంఘాల కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో మనం అలాంటి జీవితాన్ని కలిగి ప్రభు యొక్క సంఘమును కట్టి అనేక ఆత్మలు సమకూర్చబడటం ద్వారా మనము ఎంతగానో ప్రభును స్తుతించగలుగుతాం. అందుకే ఏమంటాడు? దేవుని పట్ల మనం ఎంత ప్రేమ కలిగి ఉన్నామన్నది ఒక్కసారి తెలుసుకోవాలి. ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాము కనుక దాని ప్రాకారములు నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమముండును గాక అంటాడు 7వ వచనంలో. 122 7వ వచనంలో ఏమంటాడు? దాని ప్రాకారములకు నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమం ఉండును గాక అంటాడు. కనుక అలాగే సంఘములో సమాధానం ఉన్నట్లు మనం చూసుకోవాలి. కనుక ఇలాంటి ఆత్మీయ అనుభవం మనం కలిగిన వారముగా వింటున్నాము. కానీ మనం నడవలసిన మార్గాన్ని మనకు తెలియచేస్తున్నాడు. కానీ విని ఏం చేస్తున్నాం? రోవ పక్కన పడిన విత్తనం, ఇంకా రాత్రి నీళ్ళలో పడిన విత్తనం, ముళ్ళ పొదలో విత్తనం, మరి మంచి నీళ్ళలో పడిన విత్తనం. ఏ రకమైన విశ్వాసం మనం కలిగి ఉన్నాం చెప్పండి? వీటిలో వెంటనే వెళ్ళిపోతున్నాయి. సాతాను ఎత్తుకొని పోతున్నట్టుగా వింటున్నాము. కానీ అవి పక్షులు ఎగిరిపోయినట్టుగా మనం ఎగిరిపోయి అవతగా వెళ్ళిపోతున్నాం. అలాంటి బాధ్యత మనం ఉందా? ఎఫెప్రా ఒక విశ్వాసి, రక్షింపబడినవాడు, స్వరక్తమిచ్చి కొనబడినవాడు. అయితే అలాంటి వ్యక్తి రక్షింపబడ్డాడంటే ఆత్మ కొరకు భారం కలిగి ప్రార్థన చేసి సంఘాన్ని కట్టాడు. ఆ సంఘమును అపోస్తలుల పౌలు చూడలేదు, ఎప్పుడు కూడా చూడలేదు. కొలస్సీ పట్టణంలో ఉన్న వారిని ఎప్పుడు కూడా చూడలేదు అంటాడు. ఆ ఎప్పుడు చూడనటువంటి ఈ ఎవరు? పౌలు. చూడండి, కొలస్సీ 2:1 చదవండి. మీ కొరకును
మీ కొరకును లవోదికయ వారి వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకును నేను ఎంతగా పోరాడుతున్నాను మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. చూడండి ఎలాంటి పోరాటం. నేను ఉద్యోగంలో పోరాడుతున్నావు అంటావు, ఏమంటావు? కాలేజీలో పోరాడుతున్నాం, లేకపోతే పనులు పోరాడుతున్నాం. ఆత్మల కొరకైన భారం ఉందా మనకు? ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం? మనం పొందిన రక్షణ ఎలాగుంది? మనం పొందిన రక్షణ రక్షింపబడ్డాము అనంటే మనుషులను మెప్పించడానికి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నామా? పరలోకంలో నిత్యత్వంలో నీ పేరు ఉండడానికి బాప్తిసం తీసుకున్నాము. చెప్పండి సుధా. ఒక్కొక్కరి ఆ దినాల్లో చూసినప్పుడు ఈ దినాలకు ఎంత భేదం అంటే, అది మీకు చాలాసార్లు చెప్తూ వచ్చినాను. ఏంటంటే నేను కూడా మీ వల్ల రక్షింపబడ్డాను. అవునా? ఏమైనా బాలుడనుగా స్టూడెంట్గా ఉన్నప్పుడు కృపచేత రక్షించాడు. 16-17 ఏళ్ళ ప్రాయంలో రక్షించిన ఆనాటి నుండి ఎలా కొనసాగించాను? నా ప్రవర్తన అంతయందు ఆయన అధికారానికి ఒప్పుకున్నాను. ఆ తర్వాత అనుదినం ప్రభు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాను. మనిషి పట్టు జాలుగా చేస్తాను, నన్ను వెంబడించన్నాను. వెంటనే విధి చూపించి ఏమన్నాను? ప్రభా, ఈ విధంగా నేను సేవ చేస్తానయ్యా, డబ్బుకు ఎవరికి దాసులను కానయ్యా, నేను వాక్యం ఉన్నతిగా చెప్పాలంటే నేను ఈ విధంగా పరిచర్య చేస్తానయ్యా, పని చేసుకుంటా పరిచయం చేస్తూ అట్లు పరిచర్య. స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్ మధ్యలో పరిచర్య చేశాను, విన్నారా? ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఎంప్లాయీస్ మధ్యలో పరిచయం చేశాను. ఫ్యామిలీ ఉన్నప్పుడు ఫ్యామిలీస్ మధ్యలో పరిచయం చేశాను. ఆ ఆత్మీయత ఇప్పుడు ఎందుకు రాగమనే దగ్గర అంటున్నా. ఇంతగా వింటున్నాము, ఇంత స్పష్టంగా వింటున్నాము. ఆ ఆత్మీయత, ఆ నడిపింపు, ఆ విధేయత ఎందుకు రాదు అని నడిపి పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపించకుండా ఉంటే నేను అనుకుంటాను ఏంటంటే, ఒక్కటి తెలుసుకోవాలా, దేవుని భయం కలిగి ఉన్నాము అని ఎట్లా తెలుసుకోగలుగుతాం? చెప్పండి చూద్దాం. దేవుని భయం కలిగి ఉన్నామని ఎట్లా చెప్పగలుగుతాం? ఒకటి దేవుని సమయాన్ని పరిగెత్తుకుంటూ రావడం మొట్టమొదటి సంగతి. ఎత్తు పరిస్థితులు ఎలాగ ఉండని కాక, ఎన్ని పనులు ఉన్నప్పటికీ సరే దాని అంతటిని అట్లా పారేసి మిగతా దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ రావాలి. అది చిన్నదాంట్లో నమ్మకం అంటే అదే సంగతి. ఆ తర్వాత ఎఫెక్ట్ రావాలి, అనేకులను సమకూర్చి సంఘాన్ని కట్టే అనుభవం మనము కావాలి. అందుకే ఆ ప్రియ ప్రభు సంఘమును కట్టేవాడు, సమకూర్చేవాడు ఆయన్నే. మనం విధేయత చూపించి పరిచయం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం ధరిస్తాడు కనుక దీన్ని ఆధారం చేసుకొని కొంతసేపు ఆరాధనకు వెళ్దాం.